టీవీ9 కథనాలకు స్పందించారు పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టులో మట్టి డంపింగ్ సమస్యపై రైతులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి స్వయంగా పవన్తో తమ సమస్యలు చెప్పుకున్నారు కొందరు రైతులు. వారి సమస్యలను, డంపింగ్ ఇష్యూపై టీవీ9 కథనాలను ప్రసారం చేసింది. అందరికి ఆమోదయోగ్యమైన కానీ దానివల్ల జనరల్గా పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలామందికి విపరీతమైన నష్టాలు ఉంటాయి. ఆ ప్రాజెక్టు ఆనుకుని ఉన్న గ్రామాలకి వాటికి మనకు కనిపించిన సమస్యలు చాలా ఉంటాయి. మనకి అవన్నీ ప్రజల దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ పునరావాస కార్యక్రమం ఎప్పుడు దెబ్బతింటానే ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ. సో దాంట్లో అలాంటి ఎన్నో రకాల సమస్యలు ఇదొకటి. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అవి మట్టిని తీసుకొచ్చి వీళ్ళ పంట పొలాల్లో వేసేస్తారని చెప్తా ఉన్నారు. పాలసీ చేసేటప్పుడు అందరికీ న్యాయం జరగాలి, ఇలాంటి ఎఫెక్టెడ్ పార్టీస్ అని ఉంటాయి, వీళ్ళందరికీ ఇవన్నీ చేయాలని చెప్పి క్లాజెస్లో ఉంటాయి. కాదు అవన్నీ ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి మరి వాళ్ళకి కారణాలు ఏముంటాయో నేను ఇలా బ్లేమ్ చేయలేను. కానీ అవన్నీ సరి చేసుకోకపోతే నేను మొన్న కూడా ఈ వెస్ట్ గోదావరిలో జరిగే మన ఈ ఫిషరీస్ ప్లాంట్కి సంబంధించి కూడా నా సమస్య ఏంటంటే, మన దేశంలో ఏదైనా ఇంపాక్ట్ ఏదైనా జరిగితే ఏదైనా నష్టపోయేది మనకి కులాల వారీగా నష్టపోతాం. ఆ కులాల వారీగా నష్టపోయినప్పుడు ఒక మన సమాజంలో ఉండే సమతుల్యం దెబ్బతింటుంది అన్నది ఒక భయం నాకు ఎప్పటికీ ఉంది. దానివల్ల ఏంటంటే రకరకాల ఒక అగ్లీ అసహ్యమైన కుల పోరాటాలు వస్తాయి. ఇప్పుడు నష్టపోయేది ఒక కులం అవ్వచ్చు, ఇందాక మనకి ఎస్సీ గ్రామాలు ఉండొచ్చు. వీటన్నిటినీ మనం ఒక సరైన రీతిలో కానీ ప్రభుత్వం ఇవన్నీ కొంచెం సెన్సిటివ్గా ఆలోచించకపోతే మటుకు మనకు ముందు ఇవన్నీ ఒక అసహ్యమైన కుల పోరాటాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇవన్నీ జాగ్రత్తగా చూసి ఒక ప్రభుత్వానికి కాదు, ఈవెన్ అధికారులు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ముందు ఇది నెక్స్ట్ కొద్ది రోజుల్లో ఏదన్నా దీని మీద మరి ఎలాంటి స్పందన ఉంటుంది ప్రభుత్వం నేను చూస్తాను. లేనప్పుడు నేను వాళ్ళని ఇన్వైట్ చేశాను. ఇందాక మన లంక గ్రామాలు కానీ ఇటు పోలవరం సంబంధించి మేము ఒకసారి విజిట్ చేయాలా, చేస్తే ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒకసారి ఆలోచించి నేను మీకు ఇంకోసారి పత్రికా ముఖం అందరికి తెలియజేస్తాను. అవునవును చూసాను. అంటే ఇది అంటే ట్రూ, ఇవన్నీ చేయాల్సింది అదే అంటున్నాను. వాళ్ళు చేయాల్సినవి అదేంటంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం జనరల్గా ఈ కంపెనీ చేసేది. ఇది ప్రభుత్వం వాటిని ఒక నియంత్రించాల్సిన ప్రభుత్వం అనేది అధికారులది. మరి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు దీని ఉద్యమం ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా వీటిని అడ్రస్ చేయాల్సి వస్తాయి. అక్కడ దాకా తీసుకెళ్ళకూడదనే కదా నేను ఈ మీడియా ముఖంగా మీ అందరికీ చెప్తాను. అంటే నేను డెడ్ లైన్ ఇవన్నీ ఏంటంటే కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని ఇరిటేట్ చేయాలనో, నాకేంటంటే ఒక సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు ఒక పొలిటికల్ పార్టీగా దానికి సమస్యని పరిష్కరించాలని చూస్తుంటే తప్ప దాన్ని ఏదో వాళ్ళని ఇరిటేట్ చేయాలనో, నాకు ఇరికాటంలో పెట్టాలన్న ఉద్దేశం కాదు. నిజంగా ఒకరు కొంతమంది న్యాయం జరుగుతున్నప్పుడు, తప్పు జరుగుతున్న వాళ్ళని రక్షించాలి, దాన్ని వాళ్ళ సమస్య మీద దృష్టి పెట్టాలనే దాని విధానంలో నేను మాట్లాడతాను. ఇంకా అది కూడా ఇంకెవ్వరు మొండికెత్తేసి థిక్ స్కిన్గా కూర్చున్నప్పుడు ఇంకా అది లాస్ట్ రిసార్ట్గా నేను ఆలోచిస్తాను. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు నేను దాని గురించి, అదేమో నాకు బాధ ఎక్కడ కలిగిందంటే అది 40-20 సంవత్సరాల నుంచి మీకు ఎవరు పట్టించుకోవట్లేదు కదా, ఇంకా అందుకని చెప్పాను. ఇది కూడా నాకు తెలిసి ఫస్ట్ అంటే నేను అనేది మొదటి రోజే దాన్ని ఆ స్థాయికి గళం ఎత్తడం నాకు ఇష్టం లేదు. ఇది ముందు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అప్పటికి కూడా వాళ్ళు కాంట్రాక్టర్స్ దీన్ని పట్టించుకొని పక్షంలో దాన్ని ఇంకా వాళ్ళకి మద్దతుకి ఎలా నిలబడాలని నేను ఆలోచించి చేస్తాను. నేను ప్రతిదీ ఉద్దానంలాగా మాట్లాడటానికి ఎందుకు ఏంటంటే ఇది నాకు తెలుసు, ప్రెసింగ్ సమస్య డంప్ చేస్తారని తెలుసు. నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను అడిగేది, తెలుగుదేశం పార్టీని కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు సానుకూలంగా దీనికోసం మీరు స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది మీరు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని ఇందాక చెప్పినట్టుగా ఇది చాలామంది కులాల సమస్య అవుతుంది. అది మటుకు మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిన మనస్ఫూర్తి కోరుకున్నాను. అంతకుమించి ఒక విదేశాల్లో ఇదే సమస్య జరగడానికేమో క్లాస్ స్ట్రగుల్ అవుతుంది, మనకేమో క్యాస్ట్ స్ట్రగుల్ అవుతుంది. దీన్ని దయచేసి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మీరు పెద్ద మనసుతోటి లేదంటే సహృదయతో దీన్ని ఒక పరిపూర్ణ దృష్టితో మీరు దీన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే, అలాగే కాంట్రాక్టర్స్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం పచ్చడి పొలాలు పోతుంటే మటుకు ఇది
ముందు ముందు ఎలాంటి పరిస్థితులు దారి తీస్తో నాకు భయంగా ఉంది. అందుకని దయచేసి అలాంటివి జరగకుండా మీరు సకాలంలో స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీ రాజధానిలో లంక గ్రామాల భూ సమీకరణ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం రైతులు హైదరాబాద్లో పవన్ ని కలుసుకున్నారు. రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఒక ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ ఎలా ఉండాలి, దీన్ని ఎలా చూడాలి, ఎందుకంటే అభివృద్ధి కావాలి, అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దీనివల్ల కొంత అభివృద్ధి వల్ల నష్టపోయే వాళ్ళు ఉన్నారు. ఇది మన సివిలైజేషన్లో జరిగే ఒక అనివార్యమైన ఒక ఈవిల్ ఇది. కాబట్టి దీన్ని ఎంత మనం మినిమైజ్ చేయగలం, ఎంత తగ్గించగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది కేవలం ఆ పాలకుల తాలూకు విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను కూడా కూర్చోబెట్టి అందరూ నా మీద నమ్మకంతో వచ్చినా కానీ నా ఉద్దేశం కూడా ఏంటంటే అభివృద్ధి అనేది కావాలి, కానీ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. నేనేది కూర్చోబెట్టి ఇక్కడ ఏదైనా వాళ్ళతో మాట్లాడే ఏది చెప్పే కంటే కూడా నేను సమస్యను ఇంకా నాకు అన్నీ ఇచ్చారు, వాటి మీద నేను అర్థం చేసుకున్నాను. కానీ వాటిని ముందు కొంతమంది ప్రతినిధులను పంపించి ప్రయత్నం చేస్తాను, అసలు ఎలా జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశం ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి, ఎందుకు వీళ్ళకి 1450 గజాలు అందరితో పాటు సమానంగా ఇస్తాం అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోయారు, వాటన్నిటి మీద సరైన వివరణ రాకపోతే ఒకసారి వాళ్ళు నన్ను అక్కడికి రమ్మని వచ్చి వాళ్ళ స్థితిగతులను చూడమంటున్నారు. వాళ్ళ గ్రామాలకు వచ్చి, లంక గ్రామాలకు వచ్చి వాటిని ఆలోచించి ఇంక ప్రభుత్వం ఇంకా ఎలా తీసుకెళ్తుంది ముందుకు అని చెప్పి దాన్ని బట్టి నేను తదుపరి వాళ్ళ ఊరికి ఒకసారి చూద్దామని అనుకుంటున్నాను, ఎట్లా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటుంది దాని మీద. అంటే అలాగే చూసేవాళ్ళకి నేను సాఫ్ట్గా మాట్లాడతాను. చాలామంది నేను పత్రికల్లో కూడా చూస్తుంటారు, చంద్రబాబు గారిని బంతిపూలతో కొడతానని మాట్లాడుతూ ఉంటాను. అంటే అలా కాదు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతుంటే, మనం ఒక సమస్యని తీసుకొచ్చినప్పుడు ఇదేదో పవర్ స్ట్రగుల్ వీటి కోసం కాదు, ఒక సమస్యకి ఒక న్యాయం జరగనప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక సరైన విధానంలో తీసుకెళ్లే మాట్లాడే విధానమే తప్ప దాన్ని ఎవరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా నేను దానికి ఇంకేం చేయలేను. కాకపోతే నాకు ఎంతవరకు నాకు సాధ్యపడుతుంది దీన్ని ఆ సమస్యని వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి నేను సభముఖం మాట్లాడుతాను. మీరే న్యాయం చేయాలండి, మాకు ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం మీరే చేయాలి. రోజులలో పోలవరం మండలంలోని మూలలంకలో డంపింగ్ గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని జనసేన అధినేత పవన్ హామీ ఇచ్చారు. అప్పటికీ పట్టించుకోకపోతే ప్రజా ఉద్యమం చేపడతానని చెప్పారు. ముందుగానే పెద్ద పెద్ద మాటలు అనవసరమని ముందు చర్చించి చూస్తానని అన్నారు. మీ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టు రైతులు పవన్తో మొరపెట్టుకున్నారు.